సూపర్ హిట్ సభలో జగన్ పై మంత్రులు టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. జగన్ బతికే అబద్ధమన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పనివి కూడా ఎన్నో పథకాలు అమలు చేసిందన్నారు. కూటమి ఇలాగే కొనసాగాలి, చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఏ మూలకైనా కానీ బస్సులో పోయి రావచ్చు ఉచితంగా. ఎవరైనా ఆపితే ఏమన్నాడు చంద్రన్న చెప్పాడని చెప్పి చంద్రన్న ఇచ్చిన హక్కు అని చెప్పి మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది అబద్ధం కాదా చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు. నేరేడు సంవత్సరం ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చినావు ఫ్రీగా అని చెప్పి అడుగుతా ఉన్నా. 1, 2 ఎగ్గొట్టావు. ఈ సంవత్సరం ఇంతవరకు 3లో 1లే. అంటే మొత్తం 6 గ్యాస్ సిలిండర్లకు నేరేడు సంవత్సరం 3, ఈ సంవత్సరం 3, 6 గ్యాస్ సిలిండర్లకు 1 గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. సూపర్ 6 తో పాటు అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు మనం ప్రజలకు అందజేశాం. కాబట్టి మన కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలి. మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఉండి ఈ రాయలసీమని సస్యశ్యామలంగా చేయవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి అదే విధంగా మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. సూపర్ 6 అన్ని అబద్ధ పథకాలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, నీ బతుకే అబద్ధం, నీ చరిత్రే అబద్ధం, నీ పార్టీనే అబద్ధం, మరి నువ్వు కాదా అబద్ధాలు కోరు అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మాకు సంపూర్ణమైన నమ్మకం ఇచ్చారు. మేము సంపూర్ణంగా ప్రజలు ఏ నమ్మకం అయితే మాకు ఇచ్చారో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం పరుగులు పెడుతుందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తూ